సమితులు అనే చాప్టర్ని నేర్చుకుంటున్నాం. సమితులు, సెట్స్. అయితే సమితి అంటే ఏంటి? సమితి అంటే ఏంటంటే కొన్ని వస్తువుల సముదాయం. కొన్ని వస్తువుల సముదాయం. కొన్ని వస్తువుల సముదాయాన్ని సమితి అంటాం. అంటే ఆ వస్తువుని ఏమంటామంటే, ఆ సమితిలో ఉన్నటువంటి వస్తువుని ఏమంటామంటే మూలకము అంటాం. సమితి అంటే కొన్ని వస్తువుల సముదాయం. మరి ఆ సమితిలోని వస్తువుని మనం మూలకం అంటాం. అంటే మరి వస్తువులు అంటే ఏంటి? కొన్ని వస్తువులు అని అన్నాం. అంటే వస్తువులు అంటే ఏంటంటే అవి నెంబర్స్ కావచ్చు, సంఖ్యలు కావచ్చు, లేదా ఒక పూల్ కావచ్చు, లేదా పళ్ళు కావచ్చు, లేదా బుక్స్ కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా కావచ్చు. అంటే కొన్ని వస్తువులు, అవి వస్తువులు ఒక గ్రూప్గా ఉంటాయి. వాటిని సమితి అంటాం. ఆ వస్తువుని మూలకం అంటాం. ఇది ఇక్కడ వస్తువు అంటే మనం ఒక వస్తువుని మరి అది ఆ సమితిలో ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా చెప్పగలిగితే, అంటే ఒక వస్తువుని తీసుకుంటే ఆ వస్తువు ఆ సమితికి చెందుతుందా లేదా చెప్పగలిగి ఉంటే ఆ సమితిని సునిర్వచిత సమితి అంటాం. ఆ సమితిని మనం ఏమంటామంటే సునిర్వచిత సమితి అంటాం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక ధర్మాన్ని పాటిస్తూ, అంటే ఒక సామాన్య ధర్మాన్ని పాటించేటువంటి కొన్ని వస్తువుల సముదాయాన్నే సమితి అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ సమితిలోని మనం ఆంగ్ల అక్షరాల్లోని క్యాపిటల్ లెటర్స్తో చూస్తాం, పెద్ద అక్షరాలు. అంటే ఏ. ఇప్పుడు ఏ అనేది ఒక సమితి. అంటే దీంట్లో మొదటి 5 సహజ సంఖ్యలు. ఏ అనేది ఒక సమితి. దీంట్లో మొదటి 5 సహజ సంఖ్యలు అన్నాం. ఏ మొదటి 5 సహజ సంఖ్యల సమితి. అంటే అర్థమైంది. ఇక్కడ ఏ అనేది ఒక సమితి. దీంట్లో ఏమున్నాయంటే మొదటి 5 సహజ సంఖ్యలు ఉన్నాయి. అంటే దీన్ని ఎలా రాస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్ బ్రాకెట్స్ పెట్టేసి, అటువైపు ఇటువైపు మనం బ్రాకెట్స్ పెట్టేసి ఆ మొదటి 5 సహజ సంఖ్యల్ని దీంట్లో రాయడం జరుగుతుంది. 1 2 3 4 5. ఈ విధంగా మరి ఈ 1 2 3 4 5లు రాశాము. ఇవి మొదటి 5 సహజ సంఖ్యలు. మరి ఇది ఒక సమితి. దీంట్లో ఈ 1 2 3 4 5ని మనం ఏమంటామంటే మూలకాలు అంటాం, ఎలిమెంట్స్. మూలకాలు మనం అంటాం ఎలిమెంట్స్. అంటే ఇది ఖచ్చితంగా సమితి అని ఎలా చెప్పగలం అంటే, ఒక మూలకాన్ని తీసుకుంటే, ఒక వస్తువుని తీసుకుంటే అది దానికి చెందుతుందో లేదో మనం చెప్పగలిగి ఉండాలి. చెందుతుంది అనే దానికి మనం బిలాంగ్స్ టు అనే గుర్తును ఉపయోగిస్తాం. చెందుతుంది. బిలాంగ్స్ టు అనే గుర్తు. చెందదు, నాట్ బిలాంగ్స్ టు.
చెందదు, నాట్ బిలాంగ్స్ టు. అంటే అర్థమైంది. ఇప్పుడు దీంట్లో ఒక మూలకాన్ని తీసుకుంటే అది ఆ సమితికి చెందుద్దా లేదో మనం చెప్పగలిగి ఉంటే దాన్ని మనం సమితి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అనేది ఉంది. ఈ 1 అనేది ఏలో ఉందా అంటే చూస్తే ఇక్కడ 1 అనేది ఏలో ఉంది కాబట్టి దాన్ని మనం ఎలా రాస్తామంటే 1 బిలాంగ్స్ టు ఏ, అంటే 1 అనేది ఏకి చెందుతుంది. అదేవిధంగా మరి 4 ఉందా, ఓకే 4 కూడా ఏలో ఉంది. మరి 7 ఉందా చూద్దాం. 7 ఉందా అంటే దీంట్లో 5 వరకే ఉన్నాయి కాబట్టి 7 లేదు కాబట్టి ఇక్కడ ఏ మనం నాట్ బిలాంగ్స్ టు అని రాసుకుంటాం. అంటే ఇక్కడ ఖచ్చితంగా మనం చెప్పగలుగుతున్నాం ఒక మూలకం దీంట్లో ఉందా లేదా చెప్పగలుగుతున్నాం అంటేనే ఇది సమితి, అంటే ఒక ధర్మాన్ని పాటిస్తుంది. ఇక్కడ ఏం ధర్మం అంటే మొదటి 5 సహసంఖ్యలు అనేటువంటి ఒక ధర్మాన్ని పాటిస్తుంది. కాబట్టి సమితుల్ని ఈ విధంగా క్యాపిటల్ లెటర్స్ అంటే పెద్ద అక్షరాలతోని సూచిస్తారు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు బి అనేది ఒక సమితి. బి ఈజ్ ఈక్వల్ ఆంగ్ల అక్షరమాలలోని అచ్చులు. ఆంగ్ల అక్షర మాలలోని అచ్చులు. అంటే బి అనేది ఏంటిది ఆంగ్ల అక్షరమాలలోని అచ్చులు. అంటే ఇది ఒక ధర్మం, ఆంగ్ల అక్షరమాలలోని అచ్చులు. మరి ఆంగ్ల అక్షరమాలలు అంటే ఇది ఆల్ఫాబెట్స్ ఏబిసిడీలు. మరి ఏబిసిడీలలో అచ్చులు ఏంటో అది బిలో ఉంది. దాన్ని ఎలా రాసుకుంటాం అంటే బి ఈజ్ ఈక్వల్ ఏ ఈ ఐ ఓ యు. అంటే ఇవి 5 అచ్చులు అన్నట్టు. ఏఈఐఓలు అచ్చులు ఓవెల్స్ కాబట్టి బిలో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా రాసుకున్నాం. అంటే ఇక్కడ బి అనే సమితిని ఈ విధంగా బ్రాకెట్స్ పెట్టి ఆ కామాలు పెట్టేసి మరి ఏ కామా ఈ కామా ఐ కామా ఓ కామా యు అని ఈ విధంగా రాసుకున్నాం. మరి ఇక్కడ ఏ అనేది ఉందా అంటే ఉంది. మరి బి ఉందా అంటే లేదు. అంటే హియర్ ఏ బిలాంగ్స్ టు బి. మరి బి ఉందా అంటే బి నాట్ బిలాంగ్స్ టు బి. అంటే ఇది ఏ అనేదేమో అచ్చు అవుతుంది, బి కాదు కాబట్టి బి లేదు. అంటే ఈ విధంగా ఉన్నది లేనిది అని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం కాబట్టి ఈ బి అనేది ఒక సమితి. అయితే ఇక్కడ మరి ఈ సమితి చెప్పిన తర్వాత ఈ సమితుల్ని మరి ఈ సమితినేమో మనం క్యాపిటల్ లెటర్స్తో చూపించుకుంటాం అని చెప్పాం, ఏబి అని పెద్ద అక్షరాలతోని. మరి సమితిలో ఉన్నటువంటి మూలకాలని మాత్రం ఇక్కడ స్మాల్ లెటర్స్తో చూపించాం. స్మాల్ ఏ స్మాల్ ఈ ఐ ఓ యు ఇవన్నీ స్మాల్ లెటర్స్. అంటే గుర్తుపెట్టుకోండి, మూలకాలని ఎలిమెంట్స్ని చిన్న అక్షరాలతో చూపిస్తాం, మరి ఆ సమితిని పెద్ద అక్షరాలతోని సూచిస్తాం. అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మరి సమితిని ఏ పద్ధతిలో చూపిస్తాం, సమితిని రాయడానికి పద్ధతులు ఏంటి? మనకి ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి సమితిని సూచించు పద్ధతులు. అంటే సమితిని సూచించు పద్ధతులు మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటో పద్ధతి ఏంటంటే రోస్టర్ రూపం. దీన్ని జాబితా రూపం అని కూడా అంటాం. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటంటే సమితి నిర్మాణ రూపం.
రోస్టర్ రూపం అండ్ సమితి నిర్మాణ రూపం. అంటే ఈ రెండు పద్ధతులలో మనం సమితుల్ని చూపుతాం, రాస్తాం. మరి రోస్టర్ రూపం అంటే ఏంటి, సమితి నిర్మాణ రూపం అంటే ఏంటంటే, రోస్టర్ రూపం అంటే ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి జాబితా మొత్తం రాస్తాం. అంటే ఆ సమితిలో ఉన్నటువంటి మూలకాలన్నింటినీ కామాలతో వేరు చేసి అన్ని మూలకాలను రాస్తే దాన్ని రోస్టర్ రూపం అంటాం. దానికి ఎగ్జాంపుల్ ఇది. రోస్టర్ రూపానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి లెక్క. అంటే బి ఈజ్ ఈక్వల్ ఏ కామ ఈ కామ ఐ కామ ఓ కామ యు, ఇది రోస్టర్ రూపం. మరి సమితి నిర్మాణ రూపం అంటే ఏంటంటే సెట్ బిల్డర్ ఫామ్. మరి దీనికి ఏంటంటే మూలకాలని రాయకుండా కేవలం అది అనుసరించే ధర్మాన్ని మాత్రమే, అంటే ఒక మూలకం ఎక్స్ అనేది తీసుకొని అది ఏంటిది, ఆ ఎక్స్ ఏంటిదంటే మరి దాంట్లో ఉన్నటువంటి సామాన్య ధర్మాన్ని రాస్తాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి మూలకాలు ఏంటి అంటే ఇవి ఓవెల్స్, ఆంగ్ల అక్షరమాలలో ఉన్న అచ్చులు కాబట్టి మరి ఇక్కడ ఏం రాస్తామంటే దీన్ని ఈ విధంగా రాస్తాం. బి ఈజ్ ఈక్వల్ ఎక్స్ అనేది ఒక మూలకాన్ని తీసుకుంటాం, ఈ విధంగా 2 డాట్స్ పెడతాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది అంటే ఎక్స్ యొక్క ధర్మం రాయాలి. అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఏంటి, ఎక్స్ అనేది ఆంగ్ల అక్షరమాలలోని అచ్చు, ఆంగ్ల అక్షర మాలలోని అచ్చు, ఈ విధంగా రాస్తాం. అంటే 2 ఫార్మ్స్, రోస్టర్ రూపం అండ్ సమితి నిర్మాణ రూపం. రోస్టర్ రూపంలో మిగతా అన్నీ మొత్తం విడివిడిగా రాసేస్తాం, మరి కామలు పెట్టి రాస్తాం మూలకాలన్నింటినీ. మరి సమితి నిర్మాణ రూపానికి వచ్చేసరికి కేవలం ఎక్స్ అనేది ఒక మూలకాన్ని తీసుకుంటాం. అదేంటంటే అదేం చూపుతుందంటే ఎక్స్ అనేది ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ధర్మాన్ని మాత్రమే రాస్తాం. అంటే ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి అచ్చులన్నీ కూడా దీంట్లో ఉన్నాయని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మరి సమితులలో టైప్స్, రకాలు. నెక్స్ట్ సమితుల్లో రకాలు. ఒకటి శూన్య సమితి. శూన్య సమితి అంటే అర్థం ఏంటంటే నల్ సెట్ లేదా ఎంటీ సెట్. అంటే దాంట్లో అర్థం ఏంటంటే మూలకాలు ఏమి ఉండవు, మూలకాలు లేని సమితిని శూన్య సమితి అంటారు. అంటే మూలకాలు లేనట్టి సమితిని శూన్య సమితి అని అంటాం. అంటే ఇక్కడ ఏంది, దీన్ని దాంట్లో ఏ మూలకాలు ఉండవు, ఒక్క మూలకం కూడా ఉండదు. అంటే ఈ విధంగా అన్నట్టు. ఎలా అంటే ఒకటి కంటే తక్కువైన సహజ సంఖ్యలు, ఒకటి కంటే చెప్పండి, ఒకటి కంటే తక్కువైన సహజ సంఖ్యలు. ఒకటి కంటే తక్కువైన సహజ సంఖ్యలు ఉంటాయంటే సహజ సంఖ్యలు స్టార్ట్ అయ్యేదే 1 నుంచి కాబట్టి 1 కంటే తక్కువ అంటే 0, మైనస్. మరి సహజ సంఖ్యలలో జీరోలు మైనస్లు ఉండవు కాబట్టి ఏమి ఉండవు. మనకి ఏం చేస్తుంది, మూలంగా చేస్తే దాంట్లో ఈ విధంగా వస్తాయి. అసలు దాంట్లో ఎలాంటి కూడా ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు. సో దీన్ని శూన్య సమితి అంటాం. శూన్య సమితిని ఈ అక్షరంతో చూస్తాం, 5. దీని పేరు ఏంటిది, 5. అంటే శూన్య సమితి అంటాం.
ఇక్కడ దీని కొన్ని ధర్మాలు గమనించాలి. మరి శూన్య సమితిలో 0 అనేది ఉందనుకోండి, అది శూన్య సమితి అవుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. అంటే పై ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అంటే 0 అనేది కూడా ఒక మూలకం కిందకే వస్తుంది. అదేవిధంగా మరి పై అనేది ఉందనుకుందాం, ఒక మూలకంగా పై అనేది ఉంటే మరి అది శూన్య సమితి అవుతుందా అంటే అది కూడా శూన్య సమితి కాదు. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, శూన్య సమితి అంటే అర్థం ఏంటంటే అసలు మూలకాలు లేనట్టి సమితి, శూన్యము, దాంట్లో ఏమీ లేవు, ఇది శూన్య సమితి. నెక్స్ట్ విశ్వ సమితి. విశ్వ సమితి అంటే దీనికి ఆపోజిట్, దీంట్లో ఏం లేవంటే దాంట్లో మనకు అన్నీ ఉన్నట్టు లెక్క. ఒకసారి విశ్వ సమితిని కూడా చూద్దాం. రైట్, ఇప్పుడు విశ్వ సమితి. యూనివర్సల్ సెట్. దీని అర్థం ఏంటంటే ఒక సమస్యకు సంబంధించినటువంటి సమితులన్నీ కలిగిన సమితి. ఒక సమస్యకు విశ్వ సమితి అంటే ఒక సమస్యకు సంబంధించిన సమితులన్నింటినీ కలిగిన సమితి. అంటే మనం ఒక సమస్య, ఒక ప్రాబ్లం చేసేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి విడివిడి సమితులు అన్నీ కూడా దాంట్లో ఉండే సమితి, అన్నింటినీ కూడా కలిగి ఉండే సమితి. మనం ఒక పాఠశాలలో విద్యార్థులు తీసుకున్నప్పుడు ఆ తరగతులు అనేది సమితులు అయితే, 10th క్లాసు 9th క్లాసు 8th క్లాసు విద్యార్థులు సమితులు అయితే, స్కూల్ అనేది, ఆ పాఠశాల అనేది మరి విశ్వ సమితిగా తీసుకోవచ్చు. మరి ఇక్కడ విశ్వ సమితిని మనం మ్యూ అనే అక్షరంతో సూచిస్తాం. మ్యూ లేదా యు మోడల్ కూడా రాసుకుంటాం. విశ్వ సమితిని యు అని కూడా మనం రాసుకుంటాం. తర్వాత మరి వెన్ డయాగ్రామ్స్లోకి వచ్చేసరికి మరి విశ్వ సమితిని మనం వెంచిత్రాలని ఉంటాయి. వెంచిత్రాలు మీన్స్ అంటే మనం పట రూపంలో మరి సమితుల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థం కావడం కోసం జాన్ వెన్ అనేటువంటి శాస్త్రవేత్త మరి డయాగ్రామ్స్ని ఉపయోగించాడు కాబట్టి వాటిని వెంచిత్రాలు అంటారు. వెన్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే వెంచిత్రం ఎలా ఉంటుందంటే ఈ విశ్వ సమితికి ఏమో రెక్టాంగిల్ షేప్లో ఒక బాక్స్ని తీసుకుంటాం. ఇది విశ్వ సమితికి ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మిగతా సమితులన్నిటి కూడా దీంట్లో మనం చూపిస్తాం. ఏ అండ్ బి, సి, ఎనీవన్, ఏ సమితి అయినా కూడా ఈ విధంగా సమితులన్నిటిని మనం దాంట్లో చూపిస్తే ఒక సమస్యకు సంబంధించిన సమితి చూపించుకొని ఆ మొత్తం సమితిని మనం విశ్వ సమితి అంటాం. కాబట్టి మరి ఇక్కడ ఏ అనేది ఒక 10th క్లాస్ కావచ్చు, బి అనేది క్లాసులు కాకుండా ఇంకా ఏదైనా తీసుకోవచ్చు, క్లాసులు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 10th 9th కలవవు కాబట్టి క్లాసులు కాకుండా ఇంకా ఏదైనా సంథింగ్ కలిసేటి కలవని, ఇట్లా ఉంటే కలిసినట్టు, ఇలా ఉంటే కలవనట్టు. కాబట్టి ఏబీసీ అనేది 3 సమితులు ఉన్నాయి. ఒక సంఖ్యలు అనుకుందాం. మరి దీంట్లో కలిసిన సంఖ్యలు ఉండొచ్చు, ఈ అసలు కలవని సంఖ్యలు ఉండొచ్చు. మరి ఇది మొత్తం కలిపి హోల్ అన్ని సంఖ్యలు ఉన్నటువంటిది
మరి విశ్వసమితిగా తీసుకోవచ్చు. ఇది వెన్ డయాగ్రామ్. నెక్స్ట్ ఉపసమితి. నెక్స్ట్ చెప్పబోయేది ఉపసమితి. ఇప్పుడు చెప్పబోయేది ఉపసమితి. ఉపసమితి అంటే సబ్సెట్. సబ్సెట్ దీని అర్థం ఏంటంటే, ఒక రెండు సమితులు ఉంటే, ఏ అనే సమితి, బి అనే సమితి ఉంటే, ఏలో ఉన్నటువంటి ప్రతి మూలకము బిలో కూడా ఉంటే ఏ అనేది బికి ఉపసమితి అవుతుంది. ఇప్పుడు సమితి ఏలోని ప్రతి మూలకము సమితి బిలో కూడా ఉంటే సమితి ఏను బి సమితికి ఉపసమితి అంటాం. అంటే ఏలో ఉన్నటువంటి ప్రతి మూలకము బిలో కూడా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ 1 2 3 4 and B X such that X such that X belongs to N and X is less than or equal 10. ఇప్పుడు ఈ విధంగా ఒక రెండు సమితులు ఉన్నాయి. ఏ అనే సమితి ఉంది, బి అనే సమితి ఉంది. ఏలో 1 2 3 4 అనేటువంటి మూలకాలు ఉన్నాయి. బిలో మరి ఎక్స్ ఎగ్జాక్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే ఎక్స్ అనేది మరి సహసంఖ్యకు సంబంధించింది, సహసంఖ్యకు చెందుతుంది. ఎక్స్ అనేది 10 కన్నా తక్కువ లేదా సమానంగా ఉంటుంది. అంటే 10 కన్నా తక్కువ లేదా సమానంగా ఉంటుందంటే ఇది మనకు ఇక్కడ సమితి నిర్మాణ రూపంలో రాశాం కాబట్టి దాని వెంటనే మనం రోస్టర్ రూపంలోకి, జాబితా రూపంలోకి మార్చుకోవాలి. కాబట్టి దీన్ని మార్చుకుంటే ఏమొస్తుందంటే 1 2 3 4 5 6 7 8 9 and 10. అంటే దీంట్లో మొత్తం 10 సహసంఖ్యలన్నీ ఉంటాయి. సో ఇప్పుడు చూసుకుంటే ఏలో ఉన్నటువంటి ప్రతి మూలకము బిలో ఉందా లేదా చూసుకోవాలి. ఏలో 1 ఉంటే బిలో కూడా ఉంది, 2 ఉంటే బిలో కూడా ఉంది, 3 ఉంటే బిలో కూడా ఉంది, 4 ఉంటే బిలో కూడా ఉంది. అంటే ఏలో ఉన్నటువంటి ప్రతి మూలకము ఇక్కడ బిలో కూడా ఉంది కాబట్టి ఏ అనేది బికి ఉపసమితి అవుతుంది. దీన్ని మనం ఏ సబ్సెట్ బి అంటాం. ఉపసమితికి గుర్తు ఇది. ఇది సబ్సెట్. ఏ సబ్సెట్ బి ఉపసమితికి ఇదొక సింబల్, గుర్తు. మరి బిని ఏమంటాం అంటే ఉన్నత సమితి అనుకోవచ్చు. ఏకు ఉన్నత సమితి అని అనుకోవచ్చు. నెక్స్ట్ వెంచిత్రాలు చెప్పాను. ఇప్పుడు సమ్మేళనం, సమితుల సమ్మేళనం అంటే ఒకటి కన్నా ఎక్కువ సమితులు ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా కలపటం, వాటి ఛేదనం ఎలా ఉంటుంది, వాటి భేదం ఎలా ఉంటుంది, అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సమితుల సమ్మేళనం, యూనియన్.
సమితుల సమ్మేళనం. అంటే అర్థం ఏంటంటే ఒక 2 సమితులు ఉన్నప్పుడు ఏ అండ్ బి, ఆ 2 సమితులు ఉంటే సమ్మేళనం అంటే అర్థం ఏంటంటే యూనియన్. అంటే ఏలో ఉన్న మూలకాలు మరియు బిలో ఉన్న మూలకాలు ఏ యూనియన్ బిలు, అంటే మొత్తం అన్ని మూలకాలు రెండిట్లో ఉన్న మూలకాలు అన్నింటినీ కలిపి ఏ యూనియన్ బి అంటాం. ఏలో ఉన్నాయి, బిలో ఉన్నాయి, రెండిట్లో ఉన్నాయి రాసుకోవాలి. అంటే ఏలోని కామ బిలోని కామ రెండింటిలోని మూలకాలను కలిగిన సమితి. అంటే ఏంటి? ఏబిల సమ్మేళనం అంటే అర్థం ఏంటంటే ఏ యూనియన్ బి అంటే అర్థం ఏంటంటే ఏలో ఉన్న మూలకాలు బిలో ఉన్న మూలకాలు రెండిట్లో కలిసిన మూలకాలు కూడా రాసుకోవాలి. దీన్ని ఏ యూనియన్ బితో సూచిస్తారు. దీన్ని ఏ యూనియన్ బితోని సూచిస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ 1 2 3 4 and B is equal 2 4 6 8. సో ఇక్కడ ఏ యూనియన్ బి కనుక్కోవాలంటే ఏలో ఉన్నాయని రాసుకోవాలి, బిలో ఉన్నాయి కూడా రాసుకోవాలి. ఏలో ఉన్నాయని 1 2 3 4 రాసుకున్నాం, మళ్ళీ బిలో ఉన్నాయి కూడా రాసుకోవాలి. అయితే ఇక్కడ కొన్ని కామన్గా ఉన్నాయి. 2 అనేది ఇక్కడ బిలో ఉంది కాబట్టి ఇక్కడ ఏలో ఉంది కాబట్టి ఒకసారి వచ్చిందని మళ్ళీ రెండోసారి రాయాల్సిన అవసరం లేదు కాబట్టి 2 అవసరం లేదు. నెక్స్ట్ 4 కూడా ఉంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. మిగిలిన రాసుకుంటే సరిపోతుంది 6 and 8. అంటే ఏం చెప్పి అంటే ఏంటంటే 1 2 3 4 ఈ కామన్గా ఉన్నాయి కూడా రాసేసాం. 2 and 4 కామన్గా ఉన్నాయి. నెక్స్ట్ అంటే రెండిట్లో ఉన్నాయి కామన్గా. నెక్స్ట్ ఈ బిలో ఉన్నాయి కూడా వచ్చేసినాయి 2 4 6 8 2 4 6 8. అంటే ఏలో ఉన్నాయి వచ్చినాయి, బిలో ఉన్నాయి వచ్చినాయి, మరి రెండిట్లో ఉన్నాయి కూడా వచ్చినాయి. దీన్ని మనం ఏ యూనియన్ బి అంటాం. దీని వెన్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది ఏ యూనియన్ బి యొక్క వెన్ చిత్రం, ఏ యూనియన్ బి యొక్క వెన్ డయాగ్రామ్. అంటే ఇది ఈ రెక్టాంగిల్ షేప్ ఉంది, ఇది విశ్వ సమితి మ్యూ. మరి ఈ సర్కిల్స్గా ఉన్నాయి మరి సమితులు. ఇది ఏ అనే సమితి, ఇది బి అనే సమితి. కాబట్టి ఇక్కడ మరి ఏ యూనియన్ బి వెన్ డయాగ్రామ్ గీయమంటే ఈ విధంగా మొత్తం వస్తుంది అన్నట్టు. ఈ కలర్ మొత్తం రెడ్ కలర్ మొత్తం కూడా మరి ఏ యూనియన్ బిని చూపిస్తుంది. అంటే అన్నీ ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా కూడా అది ఏ యూనియన్ బికి చెందుతుంది. ఎందుకంటే ఇప్పుడు 1 2 3 4 దీంట్లో కలిసినవి కూడా, మరి దీంట్లో విడిగా ఉన్నాయి, దీంట్లో విడిగా ఉన్నాయి, అన్నీ కూడా మనం ఇక్కడ రాయడం జరిగింది కాబట్టి ఇది ఏ యూనియన్ బి చూపిస్తుంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే సమితుల ఛేదనం. సమితుల ఛేదనం, సమితుల ఛేదనం అంటే మరి సమ్మేళనం చెప్పాం. సమ్మేళనం అంటే ఏంటి? అన్నీ ఏలో ఉన్నాయి, బిలో ఉన్నాయి, రెండిట్లో ఉన్నాయి రాసుకోవాలి. మరి ఇక్కడ ఛేదనం అంటే ఉమ్మడి మూలకాలు మాత్రమే రాసుకోవాలి. ఏలో బిలో ఉన్నటువంటి ఉమ్మడి మూలకాలను మాత్రమే కలిగినటువంటి సమితిని మరి సమితుల ఛేదనం అంటాం. దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బితో చూపిస్తాం. ఇది సింబల్, ఏ ఇంటర్సెక్షన్ బికి సింబల్. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడ ఏ అనేది 1 2 3 4 అనేది ఒక సమితి, బి అనేది 2 4 6 8 అనేది రెండో సమితి. మరి ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి రాయాలంటే మరి దీంట్లో కలిసినటువంటి మూలకాలను మాత్రమే, సేమ్ ఉన్నటువంటి ఉమ్మడి మూలకాలను మాత్రమే, కామన్ ఉన్నటువంటి మూలకాలను మాత్రమే మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. మరి ఇక్కడ కామన్గా ఏమున్నాయంటే దీంట్లో 1 ఉంది, దీంట్లో లేదు. 2 ఉంది, 2 ఉంది, అది కామన్గా ఉంది. అదేవిధంగా 3 లేదు, 4 ఉంది కామన్గా ఉంది. కాబట్టి రెండిట్లో కలిసినటువంటి మూలకాలను మాత్రమే రాస్తే దాన్ని ఛేదనం అంటాం.
మరి దీని వెన్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూద్దాం. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి యొక్క వెన్ డయాగ్రామ్. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటంటే ఇది ఈ రెక్టాంగిల్ షేప్లో ఉన్నది. ఇది మనకు విశ్వ సమితి మ్యూతో చూపిస్తాం. నెక్స్ట్ సమితుల్ని మనం ఈ విధంగా వృత్తాలతో చూపిస్తాం, సర్కిల్స్. మరి ఈ విధంగా ఇట్లా కలిసిన పార్ట్ని మనం ఇక్కడ రెడ్ కలర్లో వేసాము. ఈ కలిసిన పార్ట్ అంటే ఇది ఇంటర్సెక్షన్ పార్ట్, అంటే ఇది ఛేదనం యొక్క ఏ ఇంటర్సెక్షన్ బి యొక్క వెన్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత చెప్పేది ఏంటంటే మరి ఇక్కడ వియుక్త సమితులను ఉంటాయి. అసలు వియుక్త సమితులు అంటే ఏంటి ఇక్కడే చెప్తాను. వియుక్త సమితులు అంటే వియుక్త సమితులు అంటే ఏంటంటే అసలు ఉమ్మడి మూలకాలు లేనివి, ఏలో బిలో రెండిట్లో ఉమ్మడి మూలకాలు లేని సమితిని వియుక్త సమితులు అంటారు. ఉమ్మడి మూలకాలు లేనట్టి సమితులను వియుక్త సమితులు అంటారు. ఉమ్మడి మూలకాలు లేవు, ఇక్కడ ఉమ్మడి మూలకాలు ఉన్నాయి, 2 ఉంది 4 ఉంది. అట్లా లేకుంటుంటే వాటిని ఏమంటారంటే వియుక్త సమితులు అంటారు. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే మనకు ఏ ఇంటర్సెక్షన్ బి అనేది చేస్తే శూన్య సమితి వస్తుంది, నల్ సెట్ వస్తుంది. ఇదంటే మూలకాలు ఉండవు కాబట్టి అది వియుక్త సమితులు అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ పై. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమితిలో మరి బేస్ సంఖ్యలు ఉన్నాయి, ఇంకో సమితిలో సరి సంఖ్యలు ఉన్నాయి. మరి ఇంటర్సెక్షన్ అంటే బేస్ సంఖ్యలు సరి సంఖ్యలలో కామన్గా ఉన్నాయి, లేవు కాబట్టి మరి ఆ బేస్ సంఖ్యలు సరి సంఖ్యలు అనేటివి వియుక్త సమితులు అవుతాయి. లేకపోతే ఒక తరగతిలో బాయ్స్ గర్ల్స్, మరి బాయ్స్ గర్ల్స్ వేరు కాబట్టి అది కూడా వియుక్త సమితులు అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మరి సమితుల భేదం. సమితుల భేదం అంటే ఇక్కడ ఏంటంటే 2 సమితులు తీసుకుంటే ఏ అండ్ బి, ఏలో ఉండి బిలో లేనట్టి మూలకాలు. సమితి ఏలో ఉండి బిలో లేనట్టి మూలకాలను కలిగిన సమితి. అంటే అర్థమైంది, ఏ బి 2 సమితులు ఉంటే ఏలో ఉంటాయి కానీ బిలో ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దీన్ని ఏ మైనస్ బితో సూచిస్తారు. ఏ మైనస్ బి అంటే ఏలో ఉంటుంది, బిలో ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఇజ్ ఈక్వల్ 1 2 3 4 ఇంతకుముందు లెక్కే. బి ఇజ్ ఈక్వల్ 2 4 6 and 8. ఇప్పుడు ఏ మైనస్ బి కనుక్కోవాలంటే ఏ రాసుకుంటాం, 1 2 3 and 4 మైనస్ బి కూడా రాసుకుంటాం 2 4 6 and 8. ఇప్పుడు ఏలోనే ఉండాలి, బిలో ఉండకూడదు. 1 అనేది ఏలోనే ఉంది,
బిలో లేదు, 2 అనేది ఏలో ఉంది, బిలో కూడా ఉంది. మరి రెండిట్లో ఉన్నాయి రాయొద్దు, ఏలో మాత్రమే ఉండాలి, బిలో ఉండొద్దు. సో కామన్గా ఉన్న వాటిని మనం రాసుకోకూడదు, 2 రాయకూడదు. మరి 4 కూడా కామన్గా ఉంది కాబట్టి 4 కూడా రాయకూడదు. మరి మిగిలిన ఏలో ఉన్నాయి మాత్రమే రాసుకోవాలి. అంటే 1,4 A - B అనేది 1,4. మరి బిలోనే రాయకూడదు. మరి ఒకవేళ B - A అని అడిగితే ఇదే విధంగా బిని ఇటు రాసుకోవాలి, ఏని అటు రాసుకోవాలి. అంటే బి ఫస్ట్ రాయాలి, 2, 4, 6, 8 మైనస్ ఏ రాయాలి, 1, 2, 3, 4. ఇప్పుడు కామన్ ఉన్న వాటిని తీసేసుకోవాలి. బీలో మిగిలినవి మాత్రమే రాయాలి. బీలో మిగిలినవి అంటే 6, 8. ఏలో మిగిలినవి 1, 4 అంటే A - B, B - A అంటే 6, 8. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే A - B, B - A సమానంగా లేవు. సో A - B ఈజ్ నాట్ ఈక్వల్ టు B - A. దీనికి వెన్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది A - B యొక్క వెన్ చిత్రం. మరి ఇక్కడ చూడండి, ఇది ఏ అంటే సర్కిల్, కానీ దీంట్లో కొంత పార్ట్ వరకే వచ్చింది ఈ విధంగా. మరి ఈ పార్ట్ రాలేదు, ఇది ఏనే. అంటే ఇదేంటిది, దీంట్లో బీలో కూడా కొంత పార్ట్ ఉంది కాబట్టి రెండిట్లో కలిసింది కూడా తీసేయాలి, బీలో ఉన్నాయి కూడా తీసేయాలి. బీలో ఉన్నాయి రాయొద్దు, రెండిట్లో కలిసినవి కూడా రాయకుండా కేవలం ఏలో ఉన్నాయి మాత్రమే రాస్తే ఇది A - B యొక్క వెన్ డయాగ్రామ్. అదేవిధంగా B - A యొక్క వెన్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇటువైపు ఉంటుంది అన్నట్టు. మనం అంటే కేవలం ఇటువైపు వచ్చినవి మాత్రమే చూపిస్తాము, ఇటువైపు వచ్చింది మనం చూపించాం. ఏది కంప్లీట్గా తీసేస్తాం. ఇక్కడ చూసుకుంటే తెలుస్తుంది, దీంట్లో 6, 8 దీంట్లో ఉంటుంది, 2, 4 దీంట్లో ఉంటుంది, మరి 1, 2 అనేది దీంట్లో ఉంటుంది. ఈ విధంగా మరి B - A అనేది వెన్ డయాగ్రామ్. మరి 10th క్లాస్లో వెన్ చిత్రాలు చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ క్వశ్చన్స్లో అవకాశం ఉంది, బాగా అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ సమసమితులు. నెక్స్ట్ సమసమితులు. సమసమితులు అంటే అర్థం ఏంటంటే, ఓ 2 సమితులు కానీ 3 సమితులు కానీ ఎన్నైనా ఉండని, ఆ సమితులలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య సేమ్, అంటే అవే మూలకాలు ఉండాలి. సేమ్ అవే మూలకాలు ఉండాలి. వాటి మూలకాలు ఎన్ని మూలకాలు ఉన్నాయో అన్నే మూలకాలు ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్తో ఒకే మూలకాలు ఉన్న సమితుల్ని సమసమితులు అంటారు. ఒకే మూలకాలు. ఒకే మూలకాలు ఉన్న సమితులను సమసమితులు అంటారు. ఎగ్జాంపుల్ AEIOU, B ఆంగ్ల అక్షర మాలలోని అచ్చులు. అంటే అర్థమైంది, ఏలో ఏఈ అయిపోయి ఉన్నాయి, బీలో ఆంగ్ల అక్షరమాలలో అచ్చులు ఉన్నాయి. అంటే సేమ్ ఉన్నాయి, అవే ఉన్నాయి. దీంట్లో కూడా చేస్తే ఏఈ అయిపోయే వస్తుంది. అంటే అవే మూలకాలు ఉంటే అన్ని మూలకాలు ఇక్కడ 5 వస్తాయి, ఇక్కడ కూడా 5 వస్తాయి. ఇలాంటి సమితుల్ని సమసమితులు అంటారు. దీన్ని ఈ విధంగా చూపిస్తారు. A =
బితో సూచిస్తారు. ఒకవేళ సమానంగా లేకపోతే ఏ నాట్ ఈక్వల్ టు బి అంటాం. నెక్స్ట్ పరిమిత సమితి, అపరిమిత సమితి. పరిమిత సమితి, అపరిమిత సమితి. పరిమిత సమితి అంటే ఏంటంటే మనం లెక్క పెట్టడానికి వీలుగా ఉంటే, పరిమితంగా ఉంటే మూలకాలు పరిమిత సమితి, మరి పరిమితంగా లేకుంటే దాన్ని మనం అపరిమిత సమితి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 1 2 3 4 10 వరకు ఉంది. ఎన్ అనేది 1 2 3 4 డాష్ డాష్ డాష్. ఈ రెండు సమితులు చూస్తే మరి ఏలో 1 నుంచి 10 వరకు ఉన్నాయి అంటే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం, 1 నుంచి 10 వరకు ఉన్నాయి మూలకాలని చెప్పగలుగుతున్నాం. కానీ ఇక్కడ అపరిమిత సమితి అంటే మరి స్టార్టింగ్ మనకు 1 అని తెలుస్తుంది కానీ ఎండింగ్ తెలియట్లేదు. ఎన్ని మూలకాలు ఉన్నాయో ఖచ్చితంగా ఇన్ని ఉన్నాయని మనం ఇక్కడ చెప్పలేము. అపరిమితంగా ఉంది కాబట్టి మరి మూలకాల సంఖ్య అపరిమితంగా ఉంటే అపరిమిత సమితి, మూలకాల సంఖ్య పరిమితంగా ఉంటే పరిమిత సమితి. కాబట్టి ఏ అనేది పరిమిత సమితి, ఎన్ అనేది అపరిమిత సమితి. ఇక లాస్ట్ వన్ కార్డినల్ సంఖ్య. కార్డినల్ సంఖ్య అంటే ఒక సమితిలో ఉన్న మూలకాల సంఖ్యని కార్డినల్ సంఖ్య అంటారు. ఒక సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య. ఇప్పుడు ఏ అనే సమితి ఉంది, ఏలో 10 మూలకాలు ఉన్నాయి 1 నుంచి 10 వరకు. కాబట్టి దీని కార్డినల్ సంఖ్య 10. మరి దీని కార్డినల్ సంఖ్య చెప్పాలంటే ఎన్ని మనకు తెలియదు కాబట్టి దీని కార్డినల్ సంఖ్య మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఆంగ్ల అక్షరమాలను అచ్చులంటే బిలో మరి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. కాబట్టి మరి బి యొక్క కార్డినల్ సంఖ్య ఎంత అంటే 5 అని చెప్పవచ్చు. మరి ఈ కార్డినల్ సంఖ్యని ఎన్ఏతో సూచిస్తారు. ఎన్ఏ నెంబర్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ దీని ప్రకారం 10. మరి ఇక్కడ ఈ లెక్కలో నెంబర్ ఆఫ్ ఏ అంటే ఎంత, 10. నెంబర్ ఆఫ్ ఏ అంటే 10. ఏంటంటే 10 మూలకాలు ఉన్నాయి కాబట్టి కార్డినల్ సంఖ్య. అంటే కార్డినల్ సంఖ్య అంటే ఏంటంటే ఒక సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య. అదేవిధంగా ఇక్కడ బి చూసుకుంటే ఆంగ్ల అక్షరమాలను అచ్చులు అంటే మరి దీంట్లో అచ్చులు అంటే ఇవే ఉంటాయి కాబట్టి బిలో ఎన్ని మూలకాలు ఉంటాయి అంటే 5 మూలకాలు ఉంటాయి. కాబట్టి నంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ 5. ఈ విధంగా మరి కార్డినల్ సంఖ్య అని అంటారు. ఓకే, మరి 10th క్లాస్ సంబంధించినటువంటి పూర్తి మరి చాప్టర్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం మరి మనం ఇక్కడ తెలుసుకున్నాం.